హలో గైస్, నేనైతే కనుక ఈ రోజు ఎపిసోడ్ 14 గురించి అయితే చెప్పడానికి వచ్చాను. అది నథింగ్ బట్ సండే ఇస్ ఫన్ డే. యాజ్ యూజువల్ కొంచెం ఫన్ జరిగింది. అండ్ ఆల్సో నిన్న మనకు ఆల్రెడీ డెమాన్ క్యాప్టెన్సీ పోయింది, రివోక్ చేశారు. సో ఈ రోజు మనకి గేమ్ మొత్తం కూడా ఇమాన్యుయల్, భరణి, మనీష్ అండ్ డెమాన్ పవన్ ఈ నలుగురికి అయితే కనుక మళ్ళీ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే పెట్టారు. సో అదేంటంటే టైర్స్ అనమాట. ఎవరి టైర్ వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ లో ఉండాలి. సో ఆ గేమ్ లో ఫస్ట్ మనీష్ అండ్ భరణి వాళ్ళిద్దరు అవుతారు. చాలా బాగా ఆడారు వాళ్ళిద్దరు అయితే కనుక లాస్ట్ లో. అండ్ నెక్స్ట్ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్. డెమాన్ పవన్ ఇక్కడ కొంచెం మంచిగా మనీష్ ఆడిన ఒక లాజిక్ తీసుకొని టైర్ ని స్విమ్మింగ్ పూల్ లో వేస్తాడు. సో ఆ టైంలో ఏంటంటే వెళ్ళి తెచ్చుకోవడానికి కొంచెం టైం పట్టేది కాబట్టి అంతలోకి స్క్వేర్ బాక్స్ లో ఉండేది. సో ఈ రౌండ్ లో అయితే కనుక ఇమ్మాన్యుయల్ చాలా ట్రై చేశాడు, చాలా బాగా ఆడాడు. అండ్ దానికి తగ్గ గేమ్ కి మన డెమాన్ పవన్ అయితే కనుక చాలా బాగా ఆడాడు అండ్ మంచి టఫ్ పోటీ ఇచ్చాడు. డెమాన్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు నాగార్జున గారు చెప్పారనమాట, నువ్వు అలా గెలిచిన క్యాప్టెన్ కి ఇలా గెలిచిన క్యాప్టెన్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, సో ఈ విధంగా ఉండాలి అని చెప్పేసానని. సో ఈ రోజైతే కనుక డెమాన్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు. మనం అనుకున్నట్టుగానే నేను చెప్పిన ప్రీవియస్ వీడియోలో కానీ షార్ట్స్ లో కానీ నేను చెప్పినట్టుగానే మనీష్ మర్యాద అయితే కనుక ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు. సో రేపు నామినేషన్స్ అనమాట. రేపు మంచి ఫైర్ ఉండొచ్చు. లైక్ ఎవరెవరి మధ్య ప్రియా అండ్ శ్రీజ వాళ్ళు ఇప్పుడు టెనెంట్స్ అయ్యారు ఓనర్స్ మీదకి. సో వాళ్ళకి మీదకి కొంచెం ఎక్కువ ఫైర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో రేపు ఎవరెవరు నామినేట్ అవుతారని చెప్పేసి మ్యాక్స్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ కల్లా మీకు అప్డేట్ ఇస్తాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.